మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కృపగా తండ్రి దయగలమయ్య నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చోటును కలిసి కాపాడి సంరక్షించిందేవా మరో కాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంగా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని విశ్వనామం అడుగుతున్నాం తండ్రి. ఆమె శ్రీదేవన సంఘం ప్రియమైన బిడ్డ నిడదానికి ఏర్పాటు చేయడం వాతావరణం నిత్యము తర్వాతి 6వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 6వ అధ్యాయము 3 నుండి 11 వరకు విధంగా రాయబడింది. నిత్యము తర్వాతి 6వ ఆదివారం ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 6వ అధ్యాయము 3 నుండి 11 వచనంలో ఈ విధంగా రాయబడినవి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ బాప్తిస్మము అనగా పునర్జన్మ సంబంధమైన స్నానము. ఒకసారి జన్మించిన మనము తిరిగి క్రీస్తులో జన్మించుట అనగా ఇహమందు జీవిస్తున్న మనకి పరమందు జీవించే ధన్యతను యోగ్యతను తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ నూతన విధానములో జీవించడానికి దేవునితో సదాకాలము జీవించడానికి తండ్రి యొక్క చిత్తాన్ని తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువారు మన కొరకు మన పాపముల కొరకు ఆయన పంపబడ్డాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము అంటే క్రీస్తులో తిరిగి జన్మించుట ద్వారా క్రీస్తుతో జీవించుట ద్వారా మనము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా. ఆయన మరణములోనికి అంటే మన కొరకు మరణించిన క్రీస్తును మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తును మనము కలిగి ఉన్నాము. మనము కలిగి ఉండడమే కాదు, క్రీస్తు మనలో నివసిస్తున్నాడు, క్రీస్తునందు మనము నివసిస్తున్నాం. అంటే ప్రభువును బట్టి పరిశుద్ధాత్మను బట్టి తండ్రిని బట్టి మనం ఏదైతే బాప్తిస్మము అనగా తిరిగి జన్మించుట అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడను అంటే తండ్రి యొక్క మహిమ చేత కుమారుడైన క్రీస్తు ప్రభువారు మృతులలో నుండి అంటే మరణముల నుండి ఏ విధంగా అయితే లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు అంటే క్రీస్తునందున్న మనము కూడా అదే విధంగా నూతన జీవితాన్ని జన్మను కలిగి ఉంటాము అనే విషయాన్ని చెప్తూ మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటున్నారు. అంటే మరణములో ఎవరి కోసం ఆయన మరణించాడు? మన కోసం మరణించాడు, మన కోసం ఆయన రక్తం కార్చాడు, మన కోసం ఆయన సమస్తాన్ని వెచ్చించాడు. అంటే మన కొరకు చేసిన క్రీస్తుని మనం కలిగి ఉండడం ద్వారా క్రీస్తునందు మనం జీవించడం ద్వారా ఈ నిత్యత్వాన్ని నిత్యరాజ్యాన్ని మరి ఏదైతే పౌలు నూతన విధంగా జీవించుట అని తెలియజేస్తున్నాడో దానిని గురించి చెప్తున్నాడు. అంటే దేవుని యందు తండ్రి యొక్క చిత్తములో కుమారుడైన ప్రభు చూపిన మార్గాన్ని బట్టి మనము పరిశుద్ధాత్మలో సదాకాలము జీవించే వారమై ఉన్నాము. అందుకే మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితినది. మరణములో అంటే మన కోసం మరణించిన క్రీస్తు కొరకు మనం ఏం చేయగలుగుతున్నామంటే క్రీస్తు కొరకు జీవించాలి, ప్రభువు కొరకు జీవించాలి. అంటే క్రీస్తులో నూతన జన్మను కలిగిన వారిగా మరి మనము ఉన్నప్పుడు అప్పుడు జయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విషయాన్ని పౌలు చెప్తూ, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐశ్వర్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా
ఐశ్వర్యము గలవారమై ఉందము అంటాడు. అంటే ఈ పరలోక సంపద, పర సంబంధమైన దాని యందు మనస్సు కలిగి ఉండడము, ప్రభుతో జీవించడము, ప్రభువులో కొనసాగడము, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రి మనకు అనుగ్రహించేవి. కాబట్టి ఇక్కడ ఆయన అంటే మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యము, ఎవరో ప్రభు యొక్క మరణం యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, అంటే ఎవరో మన క్రీస్తుతో ఐక్యత కలిగి క్రీస్తులో జీవించినట్లయితే ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యం, ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో ఆ విధంగా మనము కూడా తిరిగి లేపబడతాము అనే విషయాన్ని, ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అంటే ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో ఆ పరమందు మనము కూడా నివసించువారమై ఉంటాము అనే విషయాన్ని పౌలు ఆనాడు రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. ఎలాగనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడేదని ఎరుగుదుము అన్నాడు. అంటే మన ప్రాచీన, అంటే మన గత స్థితి క్రీస్తులో ఏమయ్యాలా? సిలువ వేయబడాలా. పాతవి గతించును, ఇవిగో కొత్తవి ఆయన, అంటే క్రీస్తునందు మనము నూతన పరచబడి నూతన జన్మను కలిగి ఆయన రక్తములో, ఆయన శరీరంలో బలపరచబడి విశ్వాసంలో కొనసాగుతాము. కాబట్టి ఏమనగా మనం ఇక పాపములకు దాసులము కాక, అంటే శరీరానుసారంగా లోకానుసారంగా కాకుండా పాప శరీరమును నిరర్ధకమగునట్లు అనేది, అంటే ఈ పాప శరీరమును విడిచిపెట్టి నూతన జన్మను అనగా ప్రతిధర్మ సంబంధమైన బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మలో మనం కొనసాగుతున్నామే, దాన్ని చెప్తూ మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడవలనని జరుగుదాము. అంటే ప్రాచీనము అంటే నూతనమైనది, దేవునిలో మనం కొనసాగేదిగా ఉన్నది అనే విషయాన్ని చెప్తూ, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అంటే మనలో జీవించిన ఆ గత జీవితాన్ని, అంటే పాపపు జీవితాన్ని, ప్రభువు లేకుండా ఏదైతే మనం కలిగి ఉన్నామో దానిని మనం ఏం చేయాలంట? జీవితాన్ని, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, చనిపోయిన వాడు పాపము విముక్తుడని తీర్పు పొందును అంటాడు. అంటే పాపము నుండి విముక్తి పొందాము అంటే క్రీస్తు మన కొరకు చేసిన ఆ యొక్క కార్యాన్ని బట్టి మనం విముక్తి పొందాము. కాబట్టి మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముతున్నాము. కాబట్టి ఇక్కడ మరణాన్ని గెలిచిన క్రీస్తును, మరణము జయించిన క్రీస్తును అతి రీతిగా మనము కూడా ప్రభువుని కలిగి ఉంటే, నూతన జీవితాన్ని, నూతన జన్మను కలిగి ఉంటే, మనము క్రీస్తునందును, క్రీస్తు మన యందును నివసించిన కాబట్టి మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, అంటే ఎలాగైతే ప్రభు మౌనత్వానుడే అనే పరమునకు చేర్చబడ్డాడో నేడు మనము కూడా ఆ విధంగా క్రీస్తులో జీవించే వారమై ఉంటాము. కాబట్టి మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి, ప్రభుత్వం అంటే ఏంటి? మరణాన్ని జయించిన క్రీస్తుని కలిగిన బిడ్డలు కూడా అతి రీతిగా మరణాన్ని గెలిచిన వారిగా క్రీస్తులో కొనసాగువారై ఉంటారు. కాబట్టి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముతున్నాము. అంటే ప్రభువుతో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించేవారమై ఉంటాము అని చెప్తూ, ఎలాగనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒకమారే చనిపోయాను గాని ఆయన జీవించేట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. అంటే పాపాల, మనందరి పాపాల కొరకు, మనం చేసిన అతిక్రమాల పాపాల కొరకు, మనందరి కొరకు ఆయన చనిపోయాడు. ఆయన జీవించడం అయితే అందరి కొరకు ఆయన జీవిస్తున్నాడు. అంటే ఒక మరణము ద్వారా సమస్త పాపమును ఆయన తొలగించి మనకు ఆయన జీవమునిచ్చి ఉన్నాడు. కాబట్టి ఒక్క మారే చనిపోయిన గాని ఆయన జీవించుతుండగా, జీవించుట చూడగా దేవుని విషయమే జీవిస్తున్నాడు అంటాడు. దేవుని విషయం అంటే తండ్రిని బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి ఆయన మన యందు, మనం ఆయన యందు జీవించువారమై ఉన్నాము. కాబట్టి అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి అంటున్నాడు. అంటే పాపము విషయమై మనం ఏమవ్వాలంటున్నాడు? మృతులుగా, అంటే పాపాన్ని సమాధి చేసి దేవుని విషయమై, అంటే క్రీస్తుని బట్టి, ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మని బట్టి సజీవులముగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి అంటే
మనం క్రీస్తులో జీవించినప్పుడు, క్రీస్తు మనలో జీవించినప్పుడు మనము ఆ జీవన సంబంధమైన విధానంలో ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలం ఉంటాము. కాబట్టి పౌలు చెప్పే మాట ఏంటంటే, నూతన విధానములో జీవించుటకు క్రీస్తు ప్రభువారు మనకి ఒక మార్గమై ఉన్నారు. కాబట్టి మన గత జీవితాన్ని, పాప జీవితాన్ని మనము విడిచిపెట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఆయనతో, ఆయన రాజ్యమందు సదాకాలము జీవించేవారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, రక్షణ విషయంలో నీవు మా పట్ల చూపిన నీ కరుణను బట్టి, కృపను బట్టి మరణములో నుండి జీవములోనికి మమ్మల్ని నడిపించిన దేవుడు, పాపములో మరణములో ఉన్న మమ్మలను ఆ పాప మరణములో నుండి మమ్మల్ని విడిపించి తండ్రి, నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ నిత్య జీవాన్ని బట్టి వందనాలు. మా అందరి నిమిత్తము, మా పాపముల నిమిత్తము తండ్రి నీ కుమారుని లోకానికి పంపించి మా అందరి నిమిత్తము ఆయన మరణించి, ఆయన శిలువ మరణం పొంది శిక్షను అనుభవించి మా అందరి నిమిత్తము ఆయన చేసిన ఆ యొక్క శిలువ యాగాన్ని బట్టి నేడు విమోచింపబడి, రక్షింపబడి మనము క్రీస్తుని కలిగిన వారమైతే, క్రీస్తునందు నివసించే వారమైతే, జీవించే వారమైతే నూతన సృష్టి యోగునని పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువా, నిన్ను బట్టి, నీ మాటని బట్టి, నీ ఉపదేశములను బట్టి, నీవు చూపిన ప్రేమను బట్టి మేము జీవించుటకు నీ సహాయము దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని మిట్టెలే అనేవాడు. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ యొక్క కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం ముందు చేరగలుగుతా గట్టి కృపలు ఇచ్చేయమని, రేపటి సభాతి కొరకు నీటి నుంచి మమ్మల్ని మీ కృపచేత నింపి కాపాడి సంరక్షించమని, దిన పరిచయలో సేవలో తోడేయమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలు మాకు దయచేయండి. నెలల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలో ఏకాదశిని దర్శించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించిన గాక. ఆమేన్.